హాయ్ అండి. లాస్ట్ వీక్ ఏదైతే కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి, దానికి ముందు 'సికింద్ర' కూడా రిలీజ్ అయింది. వాటి కలెక్షన్ ఒకసారి మనం మాట్లాడుకుందాం. అందులోనూ 'సల్మాన్ ఖాన్' దాదాపు 2 వారాలు దాటిపోయింది. జస్ట్ 100,00,00,000 కూడా ఇంకా రాలేదండి. మీరు అర్థం చేసుకోవచ్చు ఆయన పరిస్థితి ఎలా ఉందో. 100,00,00,000 కూడా నెట్ రాలేదండి. చాలా దారుణంగా 'సల్మాన్ ఖాన్' అయితే ఫేస్ చేస్తున్నాడు. లాస్ట్ వచ్చే సినిమాలన్నీ కూడా అంత ఆశించిన స్థాయిలో ఆడట్లేదు. ఈ సినిమా కూడా 'సికింద్ర' కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. మెయిన్ స్టోరీ బాగాలేదని చెప్పారు. అంతే పాయింట్ బాగుంది కానీ దాని ఎగ్జిక్యూషన్ ఏదైతే మన మురుగదాస్ గారు సరిగ్గా తెలియదని అయితే చాలామంది ఆరోపణలు అయితే చేశారు. అంటే విమర్శించారు దాని మీద అయితే చాలామంది రివ్యూవర్స్ చాలామంది అనుకున్నట్టుగానే అదైతే ఆడలేదు కూడా. సరే అది పక్కన పెట్టి దాని ముందు చావా చూసాం కదా ఎంత ఎలా బాగా ఆడిందో. అంటే సినిమాలో దమ్ముంటే స్టోరీలో దమ్ముంటే ఆడుతుందనడానికి అదొక ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. అలానే జాటు మీరు అంటే ఇంకా సల్మాన్ ఖాన్ మూసేసుకోవాలి జెండా. ఆయన ఒక మంచి స్టోరీ ఏదో 'బజరంగ్ భాయిజాన్ 2' వస్తుంది అంటున్నారు. మరి అది చూడాలి అదేమన్నా, ఎందుకంటే విజేంద్ర ప్రసాద్ కాబట్టి స్టోరీ ఇస్తున్నాడు కాబట్టి కొంచెం బెటర్గా ఉండొచ్చేమో చూద్దాం. మరి ఆ సినిమా వచ్చేంతవరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. దానికి ముందు మరి ఆయన ఇంకా ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు. ఆల్మోస్ట్ షెడ్కి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. షారుఖ్ ఖాన్ కూడా ఇలా ఫ్లాపుల నుంచి కోలుకొని వరుసగా బ్యాక్ టు బ్యాక్ 2 హిట్లు కొట్టడం చూసాం. చూద్దాం మరి ఇతను కూడా మళ్ళీ ఏమన్నా ముందుకు వస్తాడేమో. అలానే అమెరికన్ పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు. మరి చూద్దాం ఏం జరుగుతుందో. ప్రస్తుతానికి అయితే 'సల్మాన్ ఖాన్' 'సికిందర్' అయితే ఒక రకంగా చెప్పాలంటే ఫ్లాపే. కలెక్షన్ ఒకవేళ సినిమా బాగాలేకపోయినా కలెక్షన్లు అయితే రావాల్సి ఉంటుంది. కలెక్షన్ కూడా రాలేదు కాబట్టి సినిమా పోయినట్టే. ఇంకా పక్కన పెట్టేసి తర్వాత 'జాట్' అండి. సేమ్ హిందీ సినిమానే 'జాట్' వచ్చింది. 'జాట్' కూడా ఇంతకుముందు 'గద్దర్' సినిమాలాగే అయితే ఆడట్లేదండి. సోగానే ఆడుతుంది. మీరు ఫస్ట్ వీకే చూసుకుంటే ఏదైతే ఆదివారం రోజు చూసుకుంటే మీకు 50 కోట్ల నెట్టేం వచ్చినట్టుంది. అతను ఇంత ప్రీవియస్ సినిమా చూసుకుంటే పర్లేదు. 'గద్దర్' కానీ 'గద్దర్' ఇచ్చిన ఇంపాక్ట్ అంత ఇంత కాదు. చాలా భారీగా అయితే విజయం సాధించడం చూసాం. డే 1 కలెక్షన్ అంత లేవు ఇవి. మరి మీరు అర్థం చేసుకుంటే అంటే డే 1 ఎంత కలెక్షన్ వచ్చినాయి, అప్పుడు 30 కోట్లు ఏమో వసూలు చేసింది అనుకుంటాను. డే 1 కలెక్షన్ 'గద్దరు'. మరి ఈ సినిమా అయితే చాలా దారుణంగా ఏదో 9 కోట్లు 10 కోట్లు చేసినట్టుంది. అదొకటి ప్రాబ్లం అయితే ఉంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే మీరు అంటే ఇది 'మైత్రి' మూవీస్ తీశారు కదా. 'మైత్రి' మూవీస్ తీశారు. అలానే మన వీర నరసింహారెడ్డి డైరెక్టర్ ఈ సినిమా డైరెక్ట్ చేయడం కావచ్చు. మంచి యాక్షన్ మూవీ అన్నారు. నేను కూడా చూడలేదు కానీ కలెక్షన్ అయితే అంత ఆశించిన స్థాయిలో రాలేదు. అది అంటే నాకు తెలిసి ఈ వీక్లో ఏ సినిమా కూడా అంత ఆడలేదండి. మంచి అందరికి ఇంటర్ ఎగ్జామ్స్ 10th ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి. మరి అలాంటి సిచ్యువేషన్లో మంచి కలెక్షన్ రాబట్టుకోవాలి కానీ సినిమాలు బాగాలేదు కాబట్టి చూడలేదు. ఆ తర్వాత మన డీజే టిల్లు 'జాక్'తో వచ్చాడు. 'జాక్'తో వచ్చాడు కానీ అస్సలు అమ్మ చాలా దారుణమైన దానిస్తే అట్టర్ ఫ్లాప్ అనుకుంటా సినిమా అయితే. చాలా దారుణంగా దాదాపు 20 కోట్లు 18 కోట్లు పెట్టి కొన్నారనుకుంటా సినిమాని. చూస్తే మీకు 10 కోట్లు కూడా రాలేదు ఇప్పటి వరకు. ఇంకా మీకు సండే రోజునే మీకు ₹1,00,00,000 దాటలేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు. శని ఆదివారాలు చూసుకుంటే మీకు కనీసం 2 కోట్లు కూడా రాలేదు. ఆ రకంగా అయితే చాలా దారుణమైన కలెక్షన్ అయితే చూస్తుంది 'జాక్' అయితే. చాలా దారుణమైన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికి 5 కోట్ల నెట్ 4 కోట్ల నెట్ అయితే వచ్చినట్టుంది. ఓవరాల్ చూసుకుంటే ఈ రకం కలెక్షన్లు వస్తే మటుకు 'జాక్' చాలా అటర్ ఫ్లాప్ అవుతుంది. నాకు తెలిసి దీని ముందే మీరు చూస్తుంటే 'టిల్లు స్క్వేర్' వచ్చేసి మీ దాదాపు 100 కోట్ల గ్రాస్ చూసింది. 100 కోట్ల గ్రాస్ ఇక్కడ చూస్తే 5 కోట్లు కూడా నెట్ రావట్లేదంటే మీరు అర్థం చేసుకోవచ్చు సినిమా ఎంత దారుణంగా ఉందో మీరు. అలానే బొమ్మరిల్లు భాస్కర్ అతను సత్తా నిరూపించుకోలేకపోతున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తీసింది ఇతనే అనుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమా అనిపించలే. సినిమాలు అయితే ఆదరించట్లేదు. మరి చాలామంది సిద్ధు జొన్నలగడ్డ పైన ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే అతను ఏదైతే మాడ్యులేషన్ ఉందో అతను ఎక్కువ డైలాగులు అతనే ఫ్రీడమ్ ఇచ్చి రాసుకున్నాడంట. బొమ్మరెల్లి భాస్కర్ కూడా చెప్పడం చూసాం, ఇతరు కూడా చెప్పడం చూసాం. కొన్ని సీన్లు ఇంప్లిమెంట్ చేసుకుని తనే ఒక మంచి డైలాగులు రాసుకోవడం చూసాం. అయినప్పటికీ సినిమా మీద ఇంపాక్ట్ అయితే కలగలేదు. ఓవరాల్ చూసుకుంటే సినిమా వచ్చేసి చాలా దారుణమైన పరిస్థితి. అట్టర్ ఫ్లాప్ అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే అట్టర్ ఫ్లాప్. ఇంకా సినిమా సిటికెళ్ళినట్టే. మరి చూద్దాం మరి. ఎందుకంటే ఇలానే మీరు చూసుకుంటే పెళ్లి చూపులతోటి అర్జున్ రెడ్డి తోటి మంచి హిట్లు కొట్టిన విజయ్ దేవరకొండ చూసుకుంటే తర్వాత ఫ్లాపులు మన తర్వాత ఇది వచ్చింది కదా గీతా ఆర్ట్స్లో సినిమా తీశాడు గీతా గోవింద్. ఆ సినిమా తర్వాత వరుస అతను కూడా ఫ్లాపులు చూడడం చూసాం. మరి అలానే మరి సిద్ధు జొన్నలగడ్డ మరి టిల్లు స్క్వేర్ని కంటిన్యూ చేయాలంటే ఈ 'జాక్' తర్వాత వచ్చే సినిమా మంచిగా అయితే తీయాల్సి ఉంటుంది అతని మీద నమ్మకంతో. మరి చూద్దాం మరి. లేకుంటే ఇంకా ఆ టిల్లుతోనే ఆ సీక్వెల్స్తోనే ఇంక ముందుకు వెళ్తాడేమో చూడాలి. ప్రస్తుతానికి అయితే 'జాక్' అయితే చాలా దారుణమైన కలెక్షన్ అయితే చూస్తుంది. ఆ తర్వాత మీరు చూసుకుంటే అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అది ఉంది కదా సినిమా. పవన్ కళ్యాణ్ గారి టైటిల్ అయితే తీసుకున్నారు మన ప్రదీప్ మాచిరాజు. ఆయన సినిమా అయితే అంత కూడా ఆశించలేదు. అసలు దారుణంగా అసలు కనీసం లక్షల్లో వస్తున్నాయి కలెక్షన్లు అయితే మీకు కోట్లలో కూడా కాదు. ఆ సినిమా కూడా కొన్నింది కూడా తక్కువే అనుకోండి. 4 కోట్లు 5 కోట్లు అమ్మినట్టున్నారు.
ఆ, కానీ చాలా దారుణంగా మీకు చూస్తే కోటిన్నర కూడా రాలేదు ఈ 4 రోజులు కలిపి. అంత దారుణంగా అయితే కలెక్షన్లు అయితే వస్తున్నాయి. ఆ, ప్రదీప్ మాచిరా సినిమాకైతే అతను అంతకుముందు తీసిన సినిమా ఏదో ఉంది కదా, నీలి నీలి ఆకాశం, ఆ పాటతోనే సినిమా అంతా హిట్ అయిపోయింది. మరి ఆ తర్వాత వచ్చిన సినిమా ఇది మరి ఆశించిన స్థాయిలో అయితే ఆడలేదు, అది కూడా ఫ్లాప్ సినిమాగానే మిగిలిపోతుంది. ఆ తర్వాత చూసుకుంటే మీకు అజిత్ సినిమా అండి, బ్యాడ్ అది ఉంది కదా, అగ్లీ అది ఉంది, ఆ, గుడ్డు బ్యాడ్ అగ్లీ. ఈ సినిమా అయితే ఆ, మంచి కలెక్షన్ రాబడుతుంది. అసలు ఈ సినిమా చాలామంది ఏదో తిక్కగా ఉంది అది ఇది అనుకున్నారు. మీరు చూసుకుని మార్క్ యాంటోనీ సినిమా అది వచ్చింది కదా, మార్క్ యాంటోనీ మన విశాల్ గారి సినిమా, ఆ సినిమా నాకు నచ్చింది. చాలామంది నచ్చలేదు అన్నారు కానీ నాకు అతను తీశాడు కదా, ఎవరు ఆ ఇద్దరు క్యారెక్టర్లు, విశాలు ఇంకొక అతను ఉంటాడు ఎస్ జె సూర్య, వాళ్ళిద్దరూ అసలు చంపేస్తారు ఆ సినిమాని అయితే. అసలు ఆ ఎస్ జె సూర్య అయితే వేరే లెవెల్ యాక్టింగ్ ఉంటుంది ఆ సినిమా. సిల్క్ అనే డైలాగ్ ఏదైతే ఉంటుందో అది మామూలు పేలదు ఆ డైలాగు, చాలా బాగా నచ్చింది. ఆ డైరెక్టర్ ఈ సినిమా కూడా తీశాడు. ఈ సినిమా ఆ సినిమా ఎంత తిక్కగా ఉంటుందో ఈ సినిమా కూడా అంత తిక్కగానే ఉంటుందంటే. నేను చూడలేదు, చూడడానికి ట్రై చేస్తాను. తమిళలో అయితే విజృంభిస్తుందండి. తెలుగులో తెలిసి తక్కువగా కొన్నారు, 5 కోట్లకే కొన్నారనుకుంటాను. అది కూడా రాబట్టేస్తుంది తెలిసి. ఎందుకంటే ఈ తెలుగు సినిమాలు ఏదైతే ప్రదీప్ సినిమా కావచ్చు, మన సిద్ధు జోన్ గారి సినిమా కన్నా కూడా ఎక్కువ కలెక్షన్ అయితే దానికి కూడా వస్తున్నాయి. ఆ తమిళ సినిమా అజిత్కి అయితే ఎక్కువ కలెక్షన్ అయితే వస్తున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంత బ్యాడ్ సినిమాలు అవి రెండు కూడా. ఇంకా మీరు చూసుకుంటే అజిత్ వచ్చేసి దాదాపు ఈ 4 రోజుల్లోనే 90 కోట్లు 80 కోట్ల నెట్ అయితే చూశాడు. చాలా భారీ విజయం అయితే ముందుకెళ్తా ఉంది ఈ సినిమా అయితే. మీకు హిందీలో గద్దర్ కూడా అంత ఆడట్లేదు. మరి బజిత్ అయితే కంబ్యాక్ ఇచ్చాడు అనుకోవచ్చు. రీసెంట్గా వచ్చిన సినిమాలు కొన్ని కొంచెం అంతగా ఆడలేదు, కానీ ఈ సినిమా అయితే గుడ్ బ్యాడ్ అగ్లీ ఈ సినిమా అయితే మంచిగా ఆడుతుంది. ఏదో మరి రికార్డు సెట్ చేస్తుంది అంటున్నారు, మరి చూడాలి. ఆల్ టైమ్ రికార్డు కూడా పెడుతుందేమో తమిళనాడులో అని చెప్తున్నారు. చూద్దాం మరి. అజిత్ యాక్షన్ చాలా మంచి యాక్షన్ సీన్స్ ఉన్నాయంట, మంచిగా అయితే ఆదరిస్తున్నారు ఆ సినిమా అయితే. ఇవండి మీరు ఈ సినిమాలన్నింటిలో ఒకే ఒక్క సినిమా పాస్ అయింది మీకు. సినిమా వచ్చేసి అజిత్ సినిమా గుడ్డు బ్యాడ్ అగ్లీ. ఈ సినిమా మాత్రమే మీకైతే పాస్ అయింది. ఈ సినిమాలన్నింటిలో మంచి కలెక్షన్ తెచ్చుకొని మంచి హిట్ టాక్ తోటి ముందుకు వెళ్తూ ఉంది. హిట్ టాక్ రాకపోయినప్పుడు కొన్ని చోట్ల సినిమా అయితే మంచి కలెక్షన్ తోటి ముందుకు వెళ్తూ ఉంది. మిగతా అన్ని సినిమాలు కూడా కలిసి లాస్ట్లో చూసే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే. చూద్దాం మరి ఇంకా ఫ్యూచర్లో ఏమన్నా కంబ్యాక్ ఇస్తుందో జాగ్ కానీ, లేకుంటే ప్రదీప్ సినిమా కానీ ఏమన్నా ఈ మండే తర్వాత ఏమన్నా కొంచెం కలెక్షన్ ఇంప్రూవ్మెంట్ వస్తుందో చూద్దాం. నాకైతే హోప్ లేదు. మీకు ఏమైనా హోప్ ఉంటే కామెంట్లో పెట్టండి. ఆ సినిమా మరి ముందుకు ఏమైనా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందో.